హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మన ట్రైన్ వ్లాగ్ వచ్చేసి ఎర్నాకుళం టౌన్. నా వెనపక్క చూస్తున్నారు కదా, ఇదే. నేను మొదట్లో ఏమనుకున్నానంటే ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ కన్నా అబ్బా చాలా ఉంటుంది అనుకున్నాను. కానీ నేను ఏదైతే గ్రేట్ అనుకుంటున్నా అది మొత్తం అంతా బిస్కెట్ అబ్బా. సరే, ఇక మ్యాటర్లోకి వస్తే కన్నా మనం ఎర్నాకుళం టౌన్ నుంచి రేణిగుంటకైతే జర్నీ చేయబోతున్నాం. దాదాపుగా 683 కిలోమీటర్లు సంథింగ్ ఉన్నది. చూద్దాం ఏ టైం కల్లా వెళ్తుంది, కరెక్ట్ టైంకి రీచ్ అవుతుందా లేదా అన్నది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆన్ ద టైం వచ్చేస్తుందంట బాస్. మన ఎర్నాకుళం టౌన్, పూణే జంక్షన్. ఇలా చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ కూడా. మొత్తం 3 ట్రైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. కన్యాకుమారి, హిమాసాగర్ ఎక్స్ప్రెస్. ఈ టౌన్ రైల్వే స్టేషన్లో చూడండి, అది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్, ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్. కేవలం 2 ఉన్నాయి బ్రో. నేను ఏదో అనుకున్నా ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుంటే ఏమీ కనలేదు. ఇట్స్ అమేజింగ్ అంతే. చూడడానికి అయితే బాగానే ఉంది, మరీ అంత తీయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇట్స్ ఓకే, కూల్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి టైం వచ్చేసి 2 గంటల 55 నిమిషాలు అవుతుంది బ్రో. ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి కన్యాకుమారి టు పూణే ఎక్స్ప్రెస్ రాబోతుందని చెప్పేసి అనౌన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. కానీ మరి వస్తుందా లేదా అన్నది అయితే మనకు ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, కొన్ని సందర్భాల్లో వచ్చేసి అనౌన్స్ ఏమో ఇచ్చేస్తారు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా లేట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కామన్, మనం అయితే అడ్జస్ట్ అవ్వకైతే తప్పదు. అంతేకాదు బ్రో, మీలలో ఎవరైనా కానీ కోడూరు కానీ, కడప కానీ, అదేవిధంగా తిరుపతి కానీ జర్నీ చేసే వాళ్ళు ఉంటే కన్నా ఎర్నాకుళం టౌన్ కన్నా వచ్చారనుకోండి, ఎగ్జాక్ట్లీ 3 గంటలకు వచ్చేసి ఎర్నాకుళం టు పూణే ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఏదైనా కావచ్చు, మీరు జర్నీ చేయాలనుకుంటే కన్నా ఎర్నాకుళం టౌన్కి అయితే రండి. నేను వచ్చేసి ముందు ఏం చేశానంటే కన్నా ఎర్నాకుళం జంక్షన్ కూడా వెళ్ళాను. మన రేణిగుంట జంక్షన్ లాగా ప్రతి ఒక్కటి కూడా ట్రైన్ అక్కడే క్రాస్ అయితే వెళ్తూ ఉంటాయి కదా, దొరుకుతాయి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కన్నా టోటల్గా డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎర్నాకుళం టౌన్కి రావాల్సి వచ్చింది. అందుకనే మీరు డైరెక్ట్గా ఎటువంటి పరిస్థితుల్లో ఎర్నాకుళం జంక్షన్ వెళ్ళే కన్నా కూడా ఎర్నాకుళం టౌన్కి అయితే రండి, నార్త్ దగ్గరికి. గతిమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెప్పాను కదా లేట్ అయితే అడ్జస్ట్ అవ్వక తప్పదని. ఆల్రెడీ 3:11 అంటే ఇంకా 11 నిమిషాలు ఎక్స్ట్రానే అయిపోయింది. ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో. వీళ్ళేం అనౌన్స్ ఏం చేస్తున్నారు, వస్తుందని. ఇదే బాబు మన దాంట్లో వచ్చినటువంటి అతి పెద్ద తలనొప్పి. ఫైనల్గా అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది అబ్బా, పూణే ఎక్స్ప్రెస్. ఇంతకు సీట్ దొరుకుతుంది లేదు, నీ పాసుకున్న ఏంద్రనైనా ఇంతమంది ఉన్నారు, మనకు దూల తీరేటట్టుందిగా. అమ్మమ్మో, ఊరి నీ పాసునుగులా ఇదేంద్ర అయ్యా. ఈరోజు నా పని అయిపోయినట్టేనా? ఆగరా నాయన, ఆగరా స్వామి, ఆగరా. ఊరిని ఎంత ఫుల్గా ఉందిరా బాబు. బాయ్ బాయ్ ఎర్నాకుళం. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి ఎప్పుడైతే బయలుదేరామో బ్రో, కానీ క్లైమేట్ అయితే చాలా సూపర్గా అయితే ఉన్నది. చూస్తూ ఉంటే కన్నా బహుశా వర్షం పడేటట్టే అయితే ఉంది. కాకపోతే ఈ ట్రైనే అసలు ఎట్లా పోతూ ఉన్నదంటే ఎద్దల బండి టైంలో చిన్నగా తూగుతా నిద్రపోతా అయితే ఉంది. కేరళలో నాకు నచ్చినటువంటిది ఏంటంటే చుట్టూ చూడండి ఎంత పచ్చగా అయితే ఉన్నదో. అందుకనే పేరు కూడా పెట్టింది కదా, గాడ్స్ ఓన్ ప్లేస్ అని కేరళ అంటారు కదా. మన కేరళకు సంబంధించినటువంటి వ్లాగ్స్ కూడా ఉన్నాయి చూడండి బ్రో, మునార్కి సంబంధించినటువంటి వ్లాగ్స్ కూడా చూడండి. చుట్టూ ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ఉందంటే క్లైమేట్. ఎప్పుడైనా కానీ వర్షం ఎప్పుడు పడుతుంది అన్నప్పుడు మనం జర్నీ చేస్తే కన్నా నిజంగా ఒక వండర్ఫుల్గానే కాదు, అసలు మనం తెలియనటువంటి ఎన్నెన్నో అనుభూతులను అయితే పొందగలుగుతాం. అంతేకాకుండా ఇప్పుడు చివరిపేటలో ఉన్నాను కదా, చూస్తే కన్నా చూడండి ట్రైన్ టర్నింగ్స్ సమయంలో చూస్తే కానీ నాకైతే చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. మీలలో కూడా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా కొద్ది క్షణాలలో ఇంకొక ఏదో కల్దీ సంథింగ్ ఏదో రైల్వే స్టేషన్ ఉందంట, అక్కడ కూడా స్టాప్ ఉందో లేదో వెళ్ళి చూద్దాం. చూడండి ఎటు చూసినా పచ్చదనమే, వావ్ అంతే. రైల్వే స్టేషన్ కూడా రానే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి కల్దీ రైల్వే స్టేషన్ అంట బ్రో. కానీ ఇక్కడి వరకు కూడా అసలు
నాకైతే పెద్దగా అనిపించట్లేదు, చాలా చిన్నగా అయితే వస్తున్నాడు బ్రో. ఏదో మన బైకు స్కూటర్ తోలినట్లుగా. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో మనకి చూడాలి. ఎర్నాకుళం నుంచి నేనైతే ట్రైన్ ఎక్కినప్పటి నుంచి అయితే చూస్తూనే ఉన్నా. అసలు ఎటు చూసినా కూడా చుట్లు పచ్చదనము, అదేవిధంగా చెట్లు తప్ప మనకి ఎక్కడే కానీ కొద్దిగా కూడా ఖాళీ జాగా కనిపించకుండా చూడండి ఏ విధంగా అయితే చెట్లు అయితే పెంచారు ఇక్కడ. మీలల్లో ఇంతకుముందు మునార్కు వెళ్ళనలు ఎవరన్నా ఉంటే కన్నా 7వ నెల కానీ 8వ నెల కానీ బాగా వర్ష సమయంలో వెళ్ళి చూడండి బ్రో. అసలు మీరే అంటారు నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని. చూడండి ఎటు చూసినా కూడా చెట్లతో ఎంత ప్రశాంతంగా అయితే ఉందో వాతావరణం ఇక్కడ. రియల్లీ అసలు ఈ కేరళ వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో కానీ ఇటువంటి ప్లేస్లో నివసించడానికి. ఇక్కడ ఇంకొక టర్న్ అయితే వచ్చేసింది చూడండి, ట్రైన్ ఏ విధంగా అయితే వెళ్తూ ఉందో. నాకు ఈ ట్రైన్ జర్నీలో బాగా నచ్చేది ఏంటంటే కన్నా ఇలా టర్న్ వేసేటప్పుడే. ఇంకొక ఊరు ఏదో వచ్చింది, ఇంకా మన పేరు చదివే లోపల అయితే వెళ్ళిపోయిందండి. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతూనే ఉంది ఇక్కడ. సరే పదండి, ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి బ్రో. చాలా చిన్నగా అయితే వెళ్తూ ఉంది ట్రైన్ అయితే. ఎప్పుడు మనల్ని రేణిగుంటలో చేరుస్తుందో ఏమో, వెయిట్ అండ్ సీ. లెట్స్ గో. చాలకుడి స్టేషన్ నుంచి ఇప్పుడు అయితే బయలుదేరుతాం. చూడండి, అబ్బో బహుశా బ్రేకులు లూజ్ అయినట్టున్నాయి. ఇప్పటికి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే చేసాం జర్నీ. ఇంకా వాచిపోద్దేమో, అంత రష్గా ఉంది బ్రో లోపల. ఇట్స్ ఓవర్ అంతే. సరే నెక్స్ట్ స్టేషన్లో చూద్దాం. ఎందుకంటే ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆగట్లేదు, చిన్న చిన్న స్టేషన్స్ కదా, ఏదైనా చేద్దామని. లెట్స్ గో. ప్రెజెంట్ వచ్చేసి త్రిశూర్లో ఉన్నాం బ్రో. అబ్బాబ్బా 2 గంటలు జర్నీ చేసేలాగే ఎంత అలసట అయిపోయిందంటే, ఇంకా మనం తెల్లారుజాము 4 వరకు చేయాలి. వాచిపోయేటట్టుంది. దిగుడు ఎప్పుడే ఉందన్నమాట. కంపల్సరీగా మీరు ఎవరైనా కానీ ఈ ట్రైన్కి వచ్చేటట్టు కదా రిజర్వేషన్ అయితే పక్కా అయితే చేయించుకోండి. లేదంటే కన్నా చూస్తున్నారు కదా ఇలాగే.
ఈ స్టేషన్ పేరు కూడా చాలా గొప్పగా ఉంది బ్రో, వాత కంచేరట. కాకపోతే ఇక్కడ వేరే అతను చెప్పాడు, ఇక్కడ సంబంధించినంత వరకు వాటర్ ఫాల్స్ ఇలా చాలా అయితే చూడదగినటువంటి ప్రదేశాలు అయితే ఉన్నాయంట. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఈ వాత కంచేరికి వస్తేనా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే మర్చిపోకండి. చూడండి ఎంత పెద్ద టర్నింగ్ అయితే ఉందో ఇక్కడ, కానీ స్పీడ్ వెళ్ళినప్పుడే మజా అయితే ఉంటుంది మరి. అయితే బ్రో కాలు పెట్టి కాలు తీయడానికి కూడా నాకైతే ఇక్కడ అవకాశం లేదు, అందుకని చెప్పి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా వర్షం అయితే పడేటట్టు ఉంది కాబట్టి ఇట్స్ అమేజింగ్ జర్నీ అయితే అవుతుంది. మీరైతే చివరి వరకు అయితే ఇలాగే చూస్తారండి. స్టేషన్ కూడా చాలా పెద్దగానే ఉంది, 1, 2 దాదాపుగా 6 అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం ట్రైన్స్ ఆగడానికి వెళ్ళడానికి అయితే. సరే బ్రో మీరైతే అలాగే చూస్తూ కథ సపోర్ట్ చేయండి. తప్పే ఉంది, మన వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తాండ్రు ఏమి వాళ్ళ బాధలు ఏంటి తెలుస్తాయి కదా. కన్యాకుమారి ఎక్కడ వద్దులే ఎడే పెడతాడు స్టేషన్ స్టేషన్ నీకు చూపించాలంటావా, మొత్తం నువ్వే కనరాలంటావా? బాగుండదు అట్ట సిగ్గుగా ఉంది, ముఖమే సరిగ్గా చూపించలేను. బాబాయ్ ఏం బాగా నచ్చున్నాడు బా, చూడు చూడు. என்ன ఇది నది மாறுது. இந்த மாதிரி உட்காரக்கு பர்மிஷன் இருக்கா? రైన్ సీజన్లో ట్రైన్ చిన్నగా వెళ్ళింది కానీ బ్రో, అసలు ఈ పచ్చదనంలో చల్లని గాలిలో ప్రయాణం చేస్తూ ఉంటే కన్నా నాకైతే స్వర్గంలో అలా 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 విహరించినట్లుగా ఉంది. అంతేకాదు ఇదేదో సినిమాలో పాట కూడా ఉన్నది కదా, గాలివానలో అని పాట అయితే ఇప్పుడు పాడలేం కానీ అంతటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎటు చూసినా పచ్చదనమే, చల్లని వాతావరణం, ఎప్పుడెప్పుడు వాన వస్తుందా అని చెప్పి అయితే నేనైతే ఎదురైతే చూస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రెయిన్ అంతే. మీరు కూడా అలాగే చూస్తూ రండి. కాకపోతే ఏంటంటే కన్నా అది ఇది చెప్పడానికి మనకు అంత ఇష్టంగా లేదు, ఎందుకంటే నాకు ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలని ఉంది నాకైతే. మీరు కూడా ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూరండి. ఇంకా మనోడైతే నేను పోను అంటున్నాడు, ట్రైన్ మాత్రం బహుశా ఎద్దల బండి ఏమన్నా పెట్టి నెట్టాలో ఏమో కానీ. సరే పదండి, మీరైతే చుట్టూ అయితే చూడండి ఎంత పచ్చదనం అయితే ఉందో ఇక్కడ.
ఇక్కడ వచ్చేసి హిల్స్ స్టేషన్స్ అయితే ఉన్నాయంట. మనం ఇంతవరకు అయితే చూడలేం. మీరు ఎప్పుడైనా వస్తారని చూడండి. ఉట్టపాలెం లాగింది కదా, ఏదో ఒక 2 నిమిషాలు అవుతుంది అనుకుంటే 5 నిమిషాలు అయిపోయింది. ఏకంగా ఇంజిన్ కూడా ఆఫ్ చేసిండు అయ్యా. ఇది ట్రైన్ ఎట్లా అంటే కదా, ఎక్స్ప్రెస్కు తక్కువ, ఆర్డినరీ బస్సుకు ఎక్కువ, అంతే, పెద్ద ఏం లేదు. చూద్దాం ఇంకా ఎంతసేపు అవుతాడో ఏమిటో. ఈ ప్రకారం వెళ్తే కన్నా ఇంకా రేపు 5 వరకు కానీ మనం చేరుకునేటట్లే. చూద్దాం బ్రో, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా. పార్లీ స్టార్ట్ అవుతానే వర్షం అయితే స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ వ్యూ. చూడండి బ్రో, ఎలా పొగమంచు ఒకవైపు, అదేవిధంగా వర్షం. పొగమంచు అంటే పొగమంచు కాదు, ఆ వర్షం వల్ల అలా కనిపిస్తుంది చూడండి. ఇది కదా వండర్ఫుల్ జర్నీ అంటే. ఎక్స్పీరియన్స్ நல்லா இருக்குதானா? తమిళ, హిందీయా, మలయాళం? ఓకే, రెండు ఇల్లే. ತಮಿಳ್ ಇಲ್ಲೇ, ಹಿಂದಿ ಇಲ್ಲೇ. ತಮಿಳ್ ಎಲ್ಲರಿಗೂ ತಮಿಳ್ ಜಾಸ್ತಿ தெரியும் இங்கே. ஆந்திரா, తిరుపతి. మున్నార్కి పోయి వన్నాச்சு. యూట్యూబర్. అసలు మాటలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. ఎంజాయ్ చేస్తూ వస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. పార్లీ తర్వాత పాలకాడ్ జంక్షన్. 5 ప్లాట్ఫామ్లు అంట బోస్ ఇక్కడ. ఫ్యాంటసీ పార్కు, డ్యాము, అదేవిధంగా వచ్చేసి వాటర్ ఫాల్స్ 3 ఉన్నాయంట ఇక్కడ. ఎంత క్లీన్గా ఉంది అసలు. కోయంబత్తూరు వరకు వచ్చామంటే కన్నా పర్వాలే. చిన్నగా ఊపుకుంటా వస్తున్నాడు. చూడండి బ్రో, వర్షం పడితే కన్నా చూడడానికి రైల్వే సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ దిగేదాకా ఆగండి అయినా. వర్షం పడితే చూడండి ఎంత బాగా బ్యూటీగా కనిపిస్తున్నాయో మొత్తం అన్నీ కూడా రైల్వే స్టేషన్స్. అదే వర్షానికి ఉన్నటువంటి టాలెంట్, గొప్పతనం. ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో చూడండి. కోయంబత్తూరులో మన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, కోయంబత్తూరులో టోటల్ 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది. ఫుల్ అయిపోయింది బ్రో లోపలైతే. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడానికి అయితే రెడీగా ఉంది చూడండి ఎక్స్ప్రెస్ అయితే. కోయంబత్తూర్ టు అర్నాకులం అనుకుంటా రెడీగా అయితే ఉంది ప్లాట్ఫామ్ మీద. మొత్తం క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. అది చూడండి అక్కడ. కానీ ఎక్స్ప్రెస్లు అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి కదా,
కానీ రెడ్ ఎక్స్ప్రెస్ చూడడానికైతే చాలా బాగుంది. ఏది మనం వెళ్ళేది, కానీ దీని ప్రయాణమే అతి భయంకరంగా ఉంది. పోం పర్వాలేదు. వెల్కమ్ టు ఈరోడ్ రైల్వే స్టేషన్. చూడండి బ్రో, ఇక్కడ కూడా ఎంత రష్గా ఉందో. ఆల్రెడీ విజిల్ కూడా వేసేసినాడు, సిగ్నల్ కూడా దొరికింది. కాస్త నేను ఫ్రంట్ కెమెరా ఆడుతాం మాట్లాడదామంటే కుదరట్లేదుగా, జస్ట్ అలా ఆపి అలా వెళ్ళిపోతాను. పర్వాలేదు, కాస్త ఇప్పుడు కొడతా ఉన్నాడు ఆ బస్ స్పీడ్. కోయంబత్తూరు నుంచి ఈ రోడ్ వరకు బాగానే లాగిస్తూ ఉన్నాడు. చూద్దాం ఇంకా ఏమైనా లాగిస్తాడో లేకపోతే ఏమైనా స్లోగా వెళ్తాడో. టైం వచ్చేసి 8:50. వెల్కమ్ టు సాలెం జంక్షన్. ఇక్కడ కూడా చూడరా బాబు ఎంతమంది ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా వచ్చేసి మనం రేణిగుంటలో అయితే కలుసుకున్నాం. ఇప్పుడు నైట్ కూడా చూపించడానికి కూడా ఏముండదు కదా, మొత్తం ప్లాట్ఫామ్స్ తప్ప ఏమే కానీ ఉండదు. చూస్తున్నారు కదా, ఎక్కుతున్నారు దిగుతున్నారు. అబ్బా పెద్ద టార్చర్ అయిపోయింది ట్రైన్లో అయితే. కనీసం రేణిగుంట కన్నా టైంకి చేరుకుంటామో లేదో చూద్దాం.